ప్రతి వారం చెప్తున్నానని అనుకోవద్దు. బయట ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటున్నవి కాబట్టి 4:30, 5 గంటల వరకు బయట ప్రయాణాలు ఏమీ పెట్టుకోమాకండి. 11 దాటిన తర్వాత అసలు బయటికే రామాకండి. హల్లెలూయా. ఎందుకంటే వాతావరణం ఏమీ బాగుండట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గరే ఉండి ప్రార్థనలు చేయండి. ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా సరే ఫోన్లోనే పరామర్శించండి. ఏదన్నా తప్పని పరిస్థితి అయితే తప్ప హాస్పిటల్ లాంటివి ఇంకా ముఖ్య అత్యవసరమైన పరిస్థితులు అయితే తప్ప బయటికి వెళ్ళకండి ఈ నెల రోజుల వరకు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియులారా, దేవుని ప్రియ సంగమా, నిన్ను ఇక్కడ మరొకసారి నన్ను వాడుకుంటున్న దేవాదేవుడిని స్తుతిస్తున్నాను. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ముద్రించబడడం, ముద్రించడం. ముద్ర అంటే ఏంటి? ముద్రింపబడ్డం అంటే ఏంటి? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నాకు సమాధానం వచ్చిన తర్వాత ప్రసంగంలోకి వెళ్దాం. హల్లెలూయా. ముద్ర అంటే ఏంటి చెప్పాలి. గుర్తు. ఇంకా చెప్పాలి. ముద్ర అంటే ఏంటి? చెప్పాలి. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు డబ్బులు ఇంత అమౌంట్ కట్టారనుకోండి, రాసేసిన తర్వాత వాళ్ళకి ఇస్తే అక్కడ ఆ అకౌంటెంట్ గారో లేకపోతే ఆ మనీ తీసుకున్న వ్యక్తి అంతా రాసి అంతా చూసుకుని బ్యాంక్లో అమౌంట్, మన అకౌంట్లో అమౌంట్ వేసిన తర్వాత ఒక స్టాంప్, ఒక ముద్ర వేసి ఇస్తాడు. ఏంటది? పని అయిపోతున్నట్లు. మనము దస్తావేజులు అంటే మనం స్థలము కానీ పొలము కానీ కొన్నా సరే అమ్మినా సరే వారు విఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొన్ని ముద్రలు వేస్తారు. హెడ్ మాస్టర్ దగ్గర తన రూములో ఒక ముద్ర ఉంటుంది కదా తెచ్చా. ఎక్కడికక్కడే ఉంటుంది. స్కూలుకు సంబంధించి ఉంటుంది, ఆఫీస్కి సంబంధించి ఉంటుంది. అయితే ఏ పని అక్కడ జరుగుతుందో ఆ పనికి తగ్గట్లుగా అక్కడ ముద్ర అనేది ఉంటుంది. మీరు న్యూ ఇయర్ ఫస్ట్కి, ఆ 31st నైట్కి మీరు కొన్ని వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. వాగ్దానాల మీద ఒక ముద్ర ఏమైనా ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ఏమని ఉంటుంది? ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘము, వడ్లమాను, ఫలానా సంఘము, ఫలానా అని వాక్యం ఉండి ఒక ముద్ర వేసి మీకు వస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఫలానా సంఘము, ఫలానా ప్రాంతము, ఫలానా అడ్రస్సు, ఫలానా కోసం అని ఒక గుర్తింపు కోసం. హల్లెలూయా. ముద్ర అనేది గుర్తింపునిస్తుంది. ముద్ర అనేది అది ఎంత విలువైనదో ఆ పరిస్థితులను బట్టి తెలియజేస్తూ ఉంటుంది. అది సీఎం ఆఫీస్ అయి ఉండవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ అయి ఉండవచ్చు. అది ఆ ముద్ర అనేది దాని ఉన్న స్థానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దాని విలువని అది నిర్ణయిస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ ముద్ర అన్నది ఒక బయటి విషయంలోనే కాదు, మనకి క్రైస్తవంలో ఉన్న మనకి, దేవుని బిడ్డలముగా ఉన్న మనకి ఒక ముద్రింపు, ఒక గుర్తింపు అన్నది ఉన్నది. బైబిల్ గ్రంథము చెప్తూ ఉన్నది. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును
ప్రభు నామమును ఒప్పుకొనివాడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేనికి ఇది గుర్తింపుగా ఉన్నది? ఒక ముద్రగా ఉన్నది. దేవుని నామాన్ని ఒప్పుకునే ప్రతి వారు దేని నుంచి తొలగిపోవాలి? దుర్నీతి నుంచి తొలగిపోవాలి. వారు ముద్రింపబడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర అనేది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, ముద్ర అనేది ఏంటి అంటే, పలానా వారి సొత్తు, పలానా విషయం నిమిత్తమైన ఒక గుర్తుగా ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఈ ముద్రలు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా వాడతారు. ఈ ముద్రలు దేని గుర్తుగా ఉంటుందంటే, ఒకటి ఎవరు తయారు చేస్తున్నారో వారు ఒకరు వేసుకుంటారు. రెండవది ఎవరు కొనుక్కుంటున్నారో వారు దగ్గర ఆ ముద్రలు ఉంటుంది. ఇది మాది అని చెప్పుకోవడానికి. మీరు ఎక్కడికన్నా వస్తువు కొనడానికి వెళ్ళారనుకోండి. మొన్న మేము పాప కోసం ఒక చిన్న ఏదో కొనాలి, ఒక చిన్న వస్తువు కొనాలని వెళ్ళాం. ఒక చిన్న బాక్స్. ఆయన ఆ ఇనుప కొట్ల సామాను అది అంటారు కదా, ఆ సామానం దగ్గరికి వెళ్ళి పాపకి ఒక చిన్న గిన్నె కొంటుంటే ఆయన అంటున్నాడు, పాప పేరు ఏం పేరు చెప్పండి, ఎవరి పేరు రాయాలి అంటున్నాడు, చెప్పండి అంటే. ఇది ఎందుకని? ఇది మీది అని గుర్తుంచుకోవడానికి. పక్కన ఆయన అంటున్నాడు, ఏం అవసరం లేదండి, మా ఇంట్లో వస్తువులకి మేము మ్యాక్సిమము మేము కొన్నది ఏది పేర్లు రాపించుకోమండి, ఏమి వద్దండి అన్నాను. కాదు అయ్యగారు కొనాలి, అయ్యగారు ఖచ్చితంగా మీరు వేయించుకోవాలి అయ్యగారు అని పక్కన ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఎందుకు మనది అన్నది కొనుక్కున్న వ్యక్తి దానికి గుర్తింపు ఉంటుంది, లేకపోతే అమ్మిన వ్యక్తి దాని మీద ఏదో స్టిక్కరో లోగోనో ఉంటుంది. అదేంటి? ముద్ర అంటే తెలియజేసేది, తన యజమానుని తెలియజేసేది ముద్ర. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ ముద్ర అనేది క్రైస్తవ జీవితంలోకి వచ్చేసరికి మనం ఎవరి వారము అని తెలియజేస్తుంది. మన మీద కూడా ఒక గుర్తు ఉన్నది. క్రీస్తు యేసు ప్రభువు ఒప్పుకున్న వారు ప్రతి ఒక్కరి మీద ఏమనుంటుంది? ఒక ముద్ర ఉంటూ ఉంటుంది. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర అంటే ఏంటి? ఇప్పుడు ఒక గుర్తింపు. ముద్ర అంటే ఏంటి? గుర్తింపు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నామంటే, గుర్తింపు, ముద్రింపబడి ఉన్నాము. మనమందరం ఏమై ఉన్నాము? దేవుని వారముగా, దేవుని అంగీకరిస్తున్న వారముగా ముద్రింపబడి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. గట్టిగా చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిరి. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానము చేయబడిన ఆత్మచేత లేక పరిశుద్ధాత్మ చేత మనమేమై ఉన్నాము? ముద్రింపబడినై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మనము ముద్రింపబడిన వారమై ఉన్నాము. ఎవరి చేత ముద్రింపబడిన వారమై ఉన్నాము? దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వారమునై ఉన్నాము. దేవుని ఆత్మ చేత మనము ముద్రింపబడ్డాము అంటే ఇక మనకేమై ఉండాలి? మనం ఏమై ఉండాలి? ఈ లోక సంబంధులము కాదు. మనం గుర్తుంచుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే, మీరు లోకరీతిగా మాట్లాడడానికి వీల్లేదు. లోకరీతిగా మాట్లాడడానికి వీలలేదు. ఇనుము విలువ ఇనుముదే, ఇత్తడి విలువ ఇత్తడిదే, ఇంకా బంగారం విలువ బంగారందే, వెండి విలువ వెండిదే. ఆమేన్, హల్లెలూయా. దేని విలువ దేనిదే. మనము
ఈ లోకములో ఉన్నంత కాలము మనము క్రీస్తును నమ్మిన తర్వాత మీ విలువ మారిపోయింది. ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని వెల ఇచ్చి కొని ఉన్నారు. మీరు కొనబడిన వారు. ఏ వస్తువు మీదైనా సరే కొన్న వ్యక్తి ముద్రో లేకపోతే అమ్మిన వ్యక్తి ముద్రో ఉంటుంది. అయితే ఈ లోకములో మనల్ని నజరేయుడైన యేసు ప్రభువు ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి మన పాపముల్ని ఆయన పరిహారం అయ్యి ఆయన మనల్ని కొని ఉన్నాడు. ఆయన ముద్రించి ఉన్నాడు. మనం ఆత్మచేత ముద్రింపబడిన వారమునై ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏమై ఉండాలి? క్రీస్తు యొక్క వారమునై ఉన్నాము. క్రీస్తు వలె నడుచుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక వస్తువు తన యజమానుడు చెప్పినట్లుగా ఉంటుంది. విందా? ఎందుకని? తన యజమానుడు దేనికి వాడుకోవాలనుకుంటే దానికే వాడబడాలి. ఎందుకంటే తన వస్తువు కాబట్టి అది ఎట్లా వాడుకోవాలనుకున్నా అట్లా వాడుకుంటాడు. ఎందుకని? తన వస్తువు కాబట్టి. అలాగే మనము మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు, మన సొంత ఆలోచనలు తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈ లోకంలో కాదు, క్రీస్తు యొక్క విషయంలోనే కానీ, ఆత్మ విషయంలోనే కానీ, ఆత్మీయ జీవితంలోనే కానీ ఈ విధముగా కూడా భక్తి చేయవచ్చా? నేను ఈ విధముకు కూడా జీవించవచ్చా? రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు ప్రార్థన చేయ అవసరం లేదులే, రోజు వాక్యానుసారముగా జీవిస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు మనం జీవించకపోతే ఏమవదులే, పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అయిపోతే మన విధానాలు మనం మరలా ఈ ఒక్కరోజు మనం చేసామంటే మనల్ని ఇంకెవ్వరూ మనల్ని అడగరు, పద్ధతులు అడగరు, విధానాన్ని అడగరు. ఈ ఒక్కరోజు అయిపోతే చాలు. ఈరోజు లేకపోతే ఇంకెవరో అంటారు, ఒక్కరోజు మనం ఆ విధానాలు మనం ప్రారంభిస్తే చాలులే, తర్వాత రేపటి నుంచి మనం భక్తి చేయడానికి సరిపోతుంది. భక్తిలోకి వచ్చేసరికి, క్రీస్తులోకి వచ్చేసరికి అలా ఉండదు ఇక. మనము ఏ విధముగా క్రీస్తుకి ఏ విధముగా మనము జీవించాలో అదే విధంగా జీవించాలి. ఏదో కొన్ని విషయాలలో ఉండి కాంప్రమైజ్ అవ్వకూడదు, కొంత విషయాల్లో కాంప్రమైజ్ ఉండకూడదు. ఒక భవనానికి, ఒక గృహానికి ప్రాముఖ్యమైనది ఏంటి? ఒక గృహము కడితే దానికి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పాలి? పునాది ఇంపార్టెంట్. పునాది మీదే ఇల్లు నిలబడుతుంది. పునాది లేదనుకోండి, సరైన పునాది లేకపోతే పైనుంచి కింద వరకు ఏమొస్తుంది? క్రాక్లు వస్తాయి, పగుళ్ళు వచ్చి అది మెల్లమెల్లంగా లోనికి వర్షం వచ్చినప్పుడల్లా తేమ వస్తూ ఉంటుంది, దానిలో నుంచి చీమ పురుగులు చేరుతూ ఉంటుంది. అది మనము సరిగ్గా కేర్ తీసుకోకుండా, దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టామనుకోండి, ఏమవుతుంది? చెట్లు కూడా బయట మొలిసిన చెట్లు వేర్లు లోనకు వస్తాయి. ఆ ఏర్లు లోనకు వచ్చిన తర్వాత ఆ పగుల్ని ఏం చేస్తుంది? పెద్దగా చేస్తుంది. కొన్నాళ్ళకి ఆ భవనాన్ని పెగలించేసేస్తుంది, దాన్ని పగలగొట్టేస్తుంది. అవునా కదా? అందుకని ఒక భవనానికి ఏం వేయాలి? సరిగ్గా పునాది బాగుండాలి. పునాది బాగుందనుకోండి, గాలే రాని, వానే రాని, తుఫానే రాని, ఇబ్బంది రాని, ఏది వచ్చినా సరే ఏమవుదు. బయటంతా గాలి వానలతో గలిబిలిగా ఉంటే లోన మాత్రం మనం ప్రశాంతంగా పడుకుంటాం. ఎప్పుడు? ఆ పునాది బాగున్నప్పుడు. దేవుని సంగమా, మీరు క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ముద్రింపబడిన మీరు ప్రతి ఒక్క దానిలో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక చిన్న విషయంలోనే కదా నేను అంతా భక్తి చేస్తూ ఉన్నాను, ఈ చిన్న విషయాల్లో నేను కాంప్రమైజ్ అయిపోతాను, ఈ చిన్న ఆచారంలో నేను కాంప్రమైజ్ అయిపోతాను, ప్రార్థన విషయంలో నేను కాంప్రమైజ్ అయిపోతాను, లేకపోతే ఇంకా ఏదో మీరందరూ నేను చూడరనుకుంటున్నాను, బయట లోకంలో చూసేవారు ఉన్నారు, టీవీ సీరియల్ విషయంలోనే చాలా చిన్న చిన్న విషయాల్లో నేను కాంప్రమైజ్ అయిపోతాను మీరు అనుకున్నారంటే, ఆ చిన్న విషయమే ఏం చేస్తుందంటే మన భక్తిని పెకలించేస్తుంది. ఆత్మీయ జీవితంలో నుంచి మనల్ని పడవేసి వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ముద్ర మన మీద వేశాడు. ముద్ర అంటే ఏంటి? గుర్తింపు. గుర్తింపు అంటే ఎవరు గుర్తించారు మనల్ని? దేవుడే గుర్తించాడు. ఒక గుర్తించిన తర్వాత ఎవరో వచ్చి ఈ వస్తువు నాదు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దేవుడు వచ్చి, సాతాను వచ్చి నేను తీసుకువెళ్తాను ఇది నాది అంటే ఒప్పుకోడు. ఇది దేవుని మీదకే హక్కు ఉంది, ఇంకెవరో నేను నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. మీరు ఏమై ఉన్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఎవరిని పాడు చేస్తారు? వారిని పాడు చేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగురా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని చేత ముద్రింపబడిన వారై ఉన్నారు. ఆ ముద్రింపబడిన దేవుని ఆలయాన్ని మీరు పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు. దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ఆలయాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుని చేత గుర్తింపబడిన వారని మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు. నేను దేవుడి చేత గుర్తింపు పొందిన వాళ్ళని, లేదా గుర్తింపు పొందిన వాడిని, నేను ఒక ప్రత్యేకముగా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు చెప్పాను కదా, బంగారము ఇత్తడి కలవదు, బంగారము ఇంకా ఇనుము కూడా కలవదు. బంగారము విలువ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీరు దేవుని చేతిలో పడిన తర్వాత ఆ బంగారం లాంటి వారే, విలువైన వారే. దేవుడు మిమ్మల్ని బంగారము కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రాణము కన్నా విలువైనది ఏదీ లేదు. కానీ ఆయన తన సొంత ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని వెల చెల్లించి కొని ఉన్నాడు. ఈ లోక మహిమ కన్నా, ఈ లోక అధికారముల కన్నా, ఈ లోక బంగారములు ఐశ్వర్యముల కన్నా దేవుడు విలువైన వారిగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ లోకములో సమస్తము కన్నా ఆయన దృష్టిలో మనము విలువ కలిగిన వారముగా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని గుర్తుంచుకోవాలి? మనము క్రీస్తు యొక్క సొత్తు. ఆయన చేత మనం ముద్రింపబడాలి. ఇప్పుడు మీరు ఎవరి సొత్తు? మీకు ముద్రింపబడిందా లేదా? దేవుని ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారా లేరా? ముద్రింపబడ్డారు. మీరు ఎవరి సొత్తు అయి ఉన్నారు? దేవుని సొత్తు అయి ఉన్నారు. ఇక ఎవరికన్నా మీ మీద అధికారం ఉన్నదా? దేవునికి అధికారం ఉన్నదా? దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. దేవుని చిత్తానుసారముగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ దూత, మేము మా దేవుని దాసులమును, మరలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా చదవండి అమ్మా. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది,
మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? హల్లెలూయా. ముద్ర అంటే గుర్తింపు. మన గుర్తింపు ఏంటి? పరిశుద్ధాత్మ చేత మనం గుర్తింపు పొంది దేవుని సొత్తయిన జనాంగముగా మనం ఉన్నాం. దేవుని సొత్తు మనం అయి ఉన్నాం. హల్లెలూయా. రెండవది ఏంటంటే, ఆ ముద్ర ఉంటే, దేవుని సొత్తైన ముద్ర, దేవుని జనాంగం అనబడిన ముద్ర, దేవుని ఆత్మనే ముద్ర మన మీద ఉంటే మనకేమవుతుందో తెలుసా? రక్షణ కలుగుతుంది. అక్కడ దేవుని దేవదూత ఏమని చెప్తుంది అక్కడ? ఈ ఒకసారి నువ్వు చదువు తేజ, 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులమును వారి నొసల యందు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? మేము మా దేవుని దాసులందు నొసల యందు ఏమనుంది? ముద్రించు వరకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దాసుల్ని ముద్రించు వరకు ఏం కలుగుదంటుంది అక్కడ వాక్య భాగంలో? ఏ హాని అయినను జరగకూడదని చెప్పబడి ఉంది. అక్కడ భూమికైనను, చెట్లకైనను, ఇంకా మనుషులకైనను, ఎవరికైనానో సరే ఏ హాని జరగదు. దేవుని ప్రియ సంగమా, దేవుని ఆత్మ చేత మనం ముద్రింపబడ్డాము అంటే రెండవదిగా మనకేంటి? మనము రక్షణ పొందిన వారము. దేవుని ఆత్మ మనకి రక్షణ కలిగిస్తుంది. ఏ హాని మనకి కలగకుండా దేవుడు మనకి సహాయము చేస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ముద్ర ఉందంటే మనకి ఏమీ జరగదు. ఈ ముద్రింపబడిన వారిని సాతానే ముట్టదు, ఇంకెవరో కూడా వారిని ముట్టలేరు. వారు ఏదో గలిబిలుగా ఉన్నారులే, వారి సమస్యల్లో ఉన్నారులే, ఈ సమయమే వీరు నాకు దొరికేరులే అని సాతాను వారి మీద దాడి చేయడానికి అధికారం లేదు. ఉదాహరణకి ఎక్కడన్నా చేతబడులు ఏదైనా చేయబడి ఉన్నాయి అనుకోండి, మీరు వాటిని దాటినా సరే మీకేమీ కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేతబడులను దాటినా సరే నాకేమవదు. ఎందుకని? మీరు ముద్రింపబడిన వారు. మీకు ఒకవేళ ఏదైనా చేసినా మీకేమీ అవ్వదు. ఎందుకని? మీరు ముద్రింపబడిన వారు. ఎవరన్నా మిమ్మల్ని శపించినా సరే ఆ శాపములు మీకు తగలవు. ఎందుకని? దేవుని చేత మీరు ముద్రింపబడిన వారు. మీరు మీ మీద హాని చేయాలి అని మనుషులు మీ మీద అనేకమైన కపటోపాయములు పన్నినప్పటికీ, వలవడ్డినప్పటికీ మీకు ఏమీ కాదు. ఎందుకని? దేవుని చేత మీరు ముద్రింపబడిన వారు. దేవుడే మీకు రక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. దావీదు మీదకి అనేక మంది శత్రువులు అనేక సార్లు చంపాలని చూశారు. అయినా సరే దావీదికి ఏమీ కాల. ఎందుకని? దావీదికి రక్షణగా ఉన్నది ఎవరు? దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుని చేతిలో ముద్రింపబడిన వాడై ఉన్నాడు. దావీదు మిగిలిన భక్తులు మాత్రమే కాదు కానీ ప్రియులారా, మనమందరము కూడా ముద్రింపబడిన వారమై ఉన్నాం. దేవుడు మనందరికి కూడా రక్షణ అనుగ్రహిస్తున్నాడు. రాజుగారు ఏదన్నా ఒక తాకీదు పంపించారనుకోండి, ఒక తాకీదు పంపిస్తే ఆ తాకీదు ఎవరికి పంపిస్తారో వారే ఓపెన్ చేయాలి, అక్కడికే వెళ్ళాలి. మధ్యలో రాజుగారు ఏం పంపించారో ఒకసారి తీసి చదువుదాము అని చదివారనుకోండి, అది రాజుకు తెలిస్తే మరణశిక్షే. హల్లెలూయా. అంత దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. అంటే దేవుడు రాజు ఆజ్ఞ ఎంత పటిష్టంగా ఉంటుందో, రాజు యొక్క ముద్ర ఎంత బలముగా ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో, అంతకన్నా దేవుడు మన మీద ఉంచిన ఆ ముద్ర అంతకన్నా బలమైనది. ఒక తాకీదు మీద వేసిన రాజు ముద్రే అంత పటిష్టముగా అంత రక్షణలో ఉండాల్సి వస్తే, దేవుడు మన మీద ఉంచిన రక్షణ అంతకన్నా గొప్పది. హల్లెలూయా. మన యాత్రా దినములో
మనము ప్రయాణము చేస్తూ ఉండగా సాతానే మన మీదకు వచ్చి దాడి చేసిన సాతానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకని? మనము ముద్రింపబడిన వారము. మనం ఎవరి చేత ముద్రింపబడి ఉన్నాము? దేవుని చేత ముద్రింపబడి ఉన్నాము. ముద్రింపబడిన మనము, అయ్యో నా జీవితంలో ఏది వస్తుంది, ఏది నా మీద పడిపోతుంది, వారు నా మీద ఏడుస్తూ ఉన్నారు, వారు బాధలతో ఉన్నారని మనము చీకు చింత దిగులుతో ఉండాల్సిన పని లేదు. మనకి దేవుడే రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు వేరే ప్రాంతాన్ని నుంచి వచ్చి నాకు ఓ పాస్టర్ గారు చెప్పిందే నేను మీకు చెప్తా ఉన్నాను. పాస్టర్ గారు ఒక ఊరు నుంచి వచ్చి ఒక అద్దెలు తీసుకున్నారంట. కొత్తగా వచ్చి అక్కడ సేవ చేద్దారి, దేవుని సేవ చేద్దాం అని ఒక కొత్త ఇల్లులోకి తీసుకుని వచ్చి, కొత్త ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు, బాగు చేశారు. చేసుకుని అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎట్లాగో ఈ ఊరికి కొత్తగా వచ్చాను కదా, ఈ ఊరిలో నేను ప్రార్థన చేద్దారి అని ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసి ఆ ఇంట్లో కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి ఒక 3-4 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ పక్కనే యేసు రక్తం వేచాం, యేసు రక్తం వేచాం, యేసు రక్తం అని చెప్పి పాస్టర్ గారు అంటున్నారు. పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనేమో అతను వచ్చి ఇతనికి ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఇట్లా నన్ను ఇసికిస్తున్నాడు, ఇతన ప్రార్థనలు నేను వినలేకపోతున్నాను, ఇతన్ని భయపెట్టి ఇక్కడి నుంచి పరిగెత్తించాలని ఒక నిమ్మకాయ, పసుపు, కొన్ని వెంట్రుకలు, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని ఒక కోడిగుడ్డు అన్నీ అక్కడ అతను ఉన్న స్థలంలో పడేశాడంట. అక్కడ ఏం చేశాడు? అక్కడ పడేశాడు. ఆ పాస్టర్ గారు కొత్తగా వచ్చారు కదా, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి అక్కడ కనీసం ఆహారం ఇచ్చేవాళ్ళు కానీ ఏమి ఇచ్చేవాళ్ళు కానీ ఎవరో లేరు. అతను ఉపవాసం ముగించి బయటకు వచ్చి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఏమున్నాయి? కోడిగుడ్డు, నిమ్మకాయ, పసుపు ఇవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ ఉండేసరికి ఆ నిమ్మకాయ తీసుకున్నాడు. ఆ నిమ్మకాయని కట్ చేశాడు. యేసు రక్తం వేచే, ప్రభా నా ఆకలి తీర్చేవో ప్రభా, నేను ఎన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నానని నాకు ఇచ్చేవారు ఎవరో నాకు సహాయం చేసే లేరని నాకు నిమ్మకాయ ఇక్కడ పెట్టేవో ప్రభా అని నిమ్మకాయ పిండేసుకుని తాగేసాడంట. యేసు రక్తం వేచే తర్వాత ఆ కోడిగుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేసాడంట. మీన్ హల్లెలూయా. అతనికి ఏమన్నా అయిందా? ఏమీ అవలేదు. ఎందుకని? దేవుని రక్షణ అతనుకున్నది. మీరు కూడా ఆ దైవజనులు లాంటి వారే. ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నారో మీరు కూడా అలాంటి వారే. ఆయనకి ఎలా 4 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక నోరు, ఒక ముక్కు ఎలా ఉన్నాయో మనకు కూడా అలాగే ఉన్నాయి. మనందరికి కూడా అట్లాగే ఉన్నాయి. అతన్ని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. మీన్ హల్లెలూయా. అతనికి రక్షణ ఇచ్చిన దేవుడే మనకిస్తున్నాడు. అయితే ఆయనలో ఉన్నది, మనలో ఉన్నది ఏంటో తెలుసా? ఆ పాస్టర్ గారిలోనూ మనలో ఉన్న విషయం ఏంటి తెలుసా? విశ్వాస లోపం. నాకేది జరగనివ్వడు, దేవుడే నాకు రక్షణ ఇస్తాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసము దైవజనునిది. కానీ కొన్ని ఇబ్బందులు లేకపోతే ఏదన్నా జరిగితే మనకి ఏమవుతుంది? నా మీద ఏదో జరిగిపోయింది, ఎవరో ఏదో చేసేసారు అని మనం అనుకుంటాం. మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎవరన్నా ఏదన్నా చేయదలిచినా సరే దేవుడు నాకు ఏది జరగనివ్వడు అని గుర్తించుకోవాలి. నీ మీద ఎవరన్నా ఏదన్నా చెయ్యాలని నీ మీద వారు దురుద్దేశముతో ఉన్నా సరే నా దేవుడు నాకేమీ చేయనివ్వడు అన్న విశ్వాసం మనకు ఉండాలి.
అదే విశ్వాసం అంటే. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వారికి మనకి తేడా ఒక చిన్న విశ్వాసం. ప్రతిదీ దేవుడే చూసుకుంటాడని మనం ముందుకు వెళ్ళిపోతే మనకి ఏది కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరికి వచ్చేసరికి అలాంటి అల్ప విశ్వాసం రాకూడదు, ఏమీ అవ్వదు. అలాంటి ఆచారాలను మనము పట్టించుకోకూడదు. మీకు చాలాసార్లు పలుమార్లు నేను మీకు చెప్పాను, అట్లా చేయడం బట్టి మనుషుల హృదయాలు దెబ్బతింటాయి. ఎవరన్నా విధవరాండ్రు ఉన్నారనుకోండి, బయట సమాజం వారిని కొంచెం ఇబ్బందికరంగా చూసిన సంఘం అయిన మనము వారికి ఏం చేయాలంటే ప్రాముఖ్యత ఇవ్వాలి సంఘంలో. ఉదాహరణకి ఏదన్నా కేక్ కట్ చేసామనుకోండి, వారిని ముందు నుంచో పెట్టండి. మనం వాళ్ళకి, మీరు సంఘంలో మనం వారికి దేవుడు తెలియదు కాబట్టి వారు అలా చేస్తున్నారు. మనకు దేవుడు తెలుసు. దేవుడు తెలిసిన మనం వారికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. సంఘ విషయంలోనే, కేక్ కట్ చేసే విషయంలోనే కానీ, లేకపోతే ఎవరికన్నా ఏదన్నా మన సంఘంలో వివాహాలు కానీ ఏదన్నా జరుగుతున్నాయి అనుకోండి, వారిని ముందు పెట్టి వారి ద్వారా మంచిగా చేస్తున్నారు అనుకోండి, వారు సంతోషంగా ఫీల్ అవుతారు. సమాజం అంతా మమ్మల్ని కొంచెం వెనకాల తోసివేస్తున్నారు, ఒకలాగా చూస్తున్నారు. కానీ నా సంఘస్థులు, లేకపోతే మా సంఘంలో బిడ్డలు నన్ను ఇట్లా చేశారు, వీరు నా సొంత అక్కా చెల్లెలైనా నన్ను ఇట్లా కొంచెం వెనక పెట్టారేమో, కానీ వీరు నన్ను వెనక పెట్టలేదని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వాళ్ళు హృదయపూర్వకంగా మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించడం బట్టి మీ బిడ్డలో మీరు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. మీరు తెలుసో తెలీదో కానీ అలాంటి వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటారు. అయ్యో వీరి తల్లిదండ్రులు లేరు, వీళ్ళని మనం జీవితంలోకి, లేకపోతే మనల్ని వీళ్ళకి ఎదురొస్తే మనకు కూడా అట్లా, మన పిల్లలకు కూడా ఇట్లా అవుతుందని అలా మీరు చేయవద్దు. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం సంఘం. వాళ్ళు బాధపడతారు, వారు ఇబ్బంది పడతారు. వారు ఇబ్బంది పడడం మనకి ఇంకా ఆశీర్వాదం కాదు. మనం ఏది జరగకూడదు అనుకుంటున్నామో అదే మన జీవితంలోకి వస్తుంది. ఇలాంటి ఆచారాలని మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకేమున్నది? మనం ఏమై ఉన్నాం? దేవుని చేత గుర్తింపబడి ఉన్నాము. రెండవదిగా దేవుని రక్షణ మనకున్నది. మనకేమున్నది? మనందరం చెప్తాం ఒకసారి, దేవుని రక్షణ నాకు ఉన్నది. దేవుని రక్షణ నాకు ఉన్నది. దేవుని రక్షణ మనందరికీ ఉన్నది. దేవుని రక్షణ మీ అందరికీ ఉన్నది. దేవుని రక్షణ మీకున్నది. దేవుని రక్షణ మీకున్నది. అందరూ చెప్పండి, నేను చెప్పడం కదా, అనండి. దేవుని రక్షణ మీకున్నదనండి. మీ పక్క వారికి చెప్పండి. ఎవరు లేరు అనుకోండి, మీకు మీరే చెప్పుకోండి, లేకపోతే గోడకు చెప్పేసేయండి, ఏం పర్వాలా. ఏముంది? దేవుని రక్షణ మీకున్నది, నాకున్నది, మనందరికీ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, హెస్తేరుకు రాసిన హెస్తేరు 8వ అధ్యాయం 8వ వచనం. మెల్లంగా చదవండి, స్పీడ్గా చదవద్దు. ఎస్తేరు 8వ అధ్యాయం 8వ వచనం. చదవాలి. హెస్తేరు. అయితే రాజు పేరిట రాయబడి, రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షముగా
ఆమేన్, హల్లెలూయా. మరలా ప్రారంభంలో చదవరా. ముద్ర చదవండి. అయితే ఆ ఆ రాజు పేరట ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఆమేన్, హల్లెలూయా. ముద్ర అంటే ఏంటి ఇప్పుడు? అధికారము. అధికారము బలాన్ని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది. ఇది ఒక నిత్యము, ఇది తప్ప వేరొకటి లేదు అని ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది. మీరు అలాంటి మీరు ముద్రింపబడిన వారై ఉన్నారు. ఆ తాకీదు ఏంటి? ఖచ్చితత్వానికి, అధికారానికి సాదృశ్యముగా, గుర్తుగా ఉన్నది. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? ముద్రలై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కొని వెల చెల్లించి మిమ్మల్ని ముద్రించి ఉన్నాడు, కొని ఉన్నాడు, మీకు రక్షణ కలిగిస్తున్నాడు. ఈ ముద్ర అంటే ఏంటి? అధికారము కలిగినది. దేవుని సంగమా, ఈ ముద్రలైన మీరు పరలోకానికి రాయబారులై ఉన్నారు. మీకు అధికారం ఉన్నది. మీరు మీ నోటితో ఏమేమి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన పరలోకమందు దేవుడు మీ ప్రార్థన స్థిరపరుస్తాడు. పరలోక రాజ్యంలో ఆ ప్రార్థన ఏమనేది ఖచ్చితత్వంతో ఉన్నదన్నమాట. మీ నోటిన ఏది పలుకుతారో అది దేవుడు స్థిరపరుస్తాడు. పేతురుతో ప్రభు అంటూ ఉంటాడు కదా, నీవు వేటిని బంధిస్తావో అవి బంధింపబడును, వేటిని తెరుస్తావో అవి తెరవబడును. దేవుని సంగమా, మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ముద్ర అంటే ఒక అధికారానికి గుర్తు. ముద్రింపబడిన మనము ఆ అధికారాన్ని మనము బలమైనదిగా లేకపోతే గుర్తింపుగా ఉన్నది. మనం ఇప్పుడు ఏం చేయాలి? మన నోటితో ఏదేది కోరుకుంటున్నామో అవన్నీ దేవుడు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ సంగమా, మొట్టమొదటిగా మనము దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారమై ఉన్నాము. రెండవదిగా దేవుని రక్షణ మనకి ఉన్నది, ముద్రింపబడిన మనకి ఆ రక్షణ ఉన్నది. మూడవదిగా ఏంటి? దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ అధికారం అంటే శాసించడం, ఏది చెప్తే అదే జరగాలి. శాసించడం అంటే మీరు దేవుని రాజ్యపు వారసులై, అధికారులై, రాయబారులై ఉన్నారు కదా. మీరు ఏది చెప్తే అది స్థిరపరుచుంది కదా. మీరు ఏ విషయాల్లో దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, ఏది అడుగుతూ ఉన్నారు? మీరు రాయబారులై ఉన్నారు. మీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తున్నాడు. చెప్పాలి. నందకిషోరు, దేవుడు నిన్ను ఏదన్నా కోరిక అని అడిగితే నువ్వేం కోరుకుంటావు? బాగా చదువుకోవాలి. ఇంకా నేను ఒకరిని అడిగితే వారు నాకు ఒక సమాధానం చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? దేవుడు ఒక వరం ఇస్తే నువ్వేం చేస్తావని అడిగా. ఆయన అన్నాడు, నేను ముందు బాగా డబ్బున్న వాళ్ళని కోరుకుంటాను, తర్వాత నాకు ఫలానా కొన్ని శక్తులు నాకు ఏమైనా కావాలని కోరుకుంటాను అన్నాడు. సరే, మూడోది ఏం కోరుకుంటావు అని అడిగా. నాకు ఇంకా 3 వరాలు కావాలని కోరుకుంటాను అన్నాడు. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. మనము మన నోటితో ఏదేది అడుగుతామో అది స్థిరపరచబడుతుంది. మనం అనుకుంటాం మనకి బాహ్యంగా కనిపించేవి కావాలి. నేను ఈ ఫలాంది జరగంగానే జరిగిపోవాలి, ఇలా అవ్వంగానే అయిపోవాలి అని కోరుకుంటాం. కానీ దేవుని నామమున మీరు ఏదేది అడుగుతారో అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. యేసు ప్రభు అంటున్నారు కదా, నా నామమున తండ్రిని మీరు ఏది అడుగుతారో అవన్నీ మీకు అనుగ్రహింపబడతవి. మనం ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభువుని నామమున తండ్రిని అడగాలి. మీరు ఏది అడిగినా సరే ఆ మాట స్థిరపరచబడుతుంది. ఓకే, మీరు అడిగితే దేవుడు ఇస్తారు, మీరు నమ్ముతున్నారా? నేను అడిగితే దేవుడు నాకు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా?
నేను కాదు, నేనంటే మీరు మీరు అడిగితే మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడని మీరు నమ్ముతూ ఉన్నారా? నమ్మకపోతే మీలో విశ్వాసం లేనట్లే, అల్ప విశ్వాసం ఉన్నట్లే. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఆది యందు వాక్యమునను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నా నామమున తండ్రిని మీరు ఏది అడిగితే అది మీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీరు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా, మీరు ఆ వాక్యాన్ని నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేనేది అడిగినా సరే దేవుడు నాకు ఇస్తున్నారని నమ్ముతున్నారు. మీకు ఇచ్చిన దేవుడి విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరేం అడుగుతారు? ఇప్పుడు ఏం అడుగుతారు? దేవుని సంగమా, మీరు ఏదైనా అడిగి ఉండొచ్చేమో కానీ, మీరు ఎలా అయినా ఉండొచ్చేమో కానీ, మీరు అడగాల్సింది ఎలా ఉండాలంటే నిస్వార్థమైనదిగా ఉండాలి. ఇతరులు దుఃఖాన్ని కోరుకునేవి మన దగ్గర ఉండకూడదు. ఇతరుల దుఃఖాన్ని శాసించేవి మన హృదయంలోకి రానివ్వకూడదు. మనము నష్టపోయినా సరే ఇతరులు సంతోషంగానే ఉండేటట్లు మనం దేవుణ్ణి అడగాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనము కోరుకునే దాన్ని బట్టి మన హృదయం దేవునికి అర్థమవుతుంది. మనము వాక్యం చెప్తుంది, దేవుని ప్రియులారా, వారు ఎట్టివారో వారి వారి క్రియలు వారిని తెలియజేస్తాయి. పైకి మనము నువ్వు చాలా బాగుండాలమ్మా, నువ్వు మంచిగా ఉండాలమ్మా అని వారు సంతోషంగా తినేటప్పుడు వారవలేకపోవడం, లేకపోతే వారికి ఏదన్నా లాటరీ వచ్చిందంటే వారికి ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటారు కదా. అదేంటిది చెప్పాలి? పైకి ఒకలాగా ఉండడం, లోనికి ఒకలాగా ఉండడం, అది దేవునికి అస్సలు నచ్చదు. మనం ఎలా ఉండాలి చెప్పాలి? మనము పైకి ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నామో హృదయంలో కూడా అలాగే ఉండాలి. అందుకని దేవుని ప్రియులారా, మనము కోరుకున్నవి నెరవేరుతాయి. కాబట్టి ఇతరుల విషయంలోనే కానీ మీ విషయాల్లోనే కానీ మీరు మంచే కోరుకోండి. మీరు మంచే కోరుకోండి. మీరు మేలు చేత కీడును చేయించండి. మీరు ఇతరులను ప్రేమించండి. వారు మీకు కీడు చేయదలిచినప్పటికీ మీరు చేతనైనంత వరకు, మీ సామర్థ్యం మీరు చేయనంత వరకు, చేయగలిగినంత వరకు మేలే చేయండి. మేలు చేయలేనప్పుడు మౌనముగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏంటంటే ముద్ర అంటే ఏంటి అర్థం? దాని అర్థం అధికారము. మీరు దేవుడు మీ మీద ముద్రించడం జరిగింది. మీకు రక్షిస్తున్నాడు, మిమ్మల్ని ముద్రించడం జరిగింది. ఆఖరి మాట చెప్పిన మాటలు నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదు. విమోచన దినము వరకు మనము ముద్రింపబడిన వారమునై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర అంటే ఏంటి? శాశ్వతమైన హామీ. దేవుడు హామీ ఇస్తున్నారు. ఏమని హామీ ఇస్తున్నారు? మీరు విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం మనకి ఎప్పుడు కలుగుతుంది? మనకు విమోచన ఎప్పుడు కలుగుతుంది? నజరేయుడైన యేసు ప్రభువు వారు తన దేవదూత సమూహములతో పరిశుద్ధులతో రాబోతున్నప్పుడు సమాధులలో ఉన్న పరిశుద్ధులు కూడా లేపబడి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన దగ్గరికి ఎత్తబడుతూ, పరిశుద్ధులతో ఎత్తబడుతూ, ఈ లోకములో పాపము చేసిన వారు ఇంకా దేవుణ్ణి నమ్మని వారందరూ ఇక్కడ విడిచిపెట్టబడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? విమోచనము కలుగుతుంది.
వారు ఇప్పటి వరకు మరణించి సమాధిలో పెట్టబడి ఉన్నారు కదా, వారు మహిమా శరీరములతో కలిసి మహిమా శరీరముల వలె వారు మహిమా వస్త్రములు ధరించిన వారే వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళతారు. విమోచన దినము వరకు మీరేమై ఉన్నారు? ముద్రింపబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ మర్చిపోలేదు. మీరు గుర్తింపు పొందిన వారై ఉన్నారు. మీరు గుర్తింపు పొందిన వారై ఉన్నారు. దేవుడు నన్ను విడిచిపెట్టారని మీరు అనుకోవద్దు. అనుకుని దేవుడు నన్ను ఇప్పటి వరకు నేను మంచిగా ఉన్నానే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే అనుకుని దేవుని ఆత్మని దుఃఖపరచవద్దు. దేవుని ఆత్మని దుఃఖపరచవద్దు. మీరు విమోచన దినం వరకు గుర్తింపు పొంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం మనం ఏం చెప్పుకున్నాం? దేవుని గుర్తింపు అంటే ఏంటి? మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు అని తెలుసుకోవడం. మీరు దేవుని సొత్తు అయి ఉన్నారని తెలుసుకోవడం. రెండో విషయం ఏంటి? రక్షణ. సాతాను నిన్ను ఏ సమయంలోనూ, ఎట్టి పరిస్థితిలోనూ, ఎట్టి కష్టాలలోనూ నిన్ను తాకలేడు. దేవుని ముద్ర నీ మీద ఉన్నది. దేవుని రక్షణ నీకు కలుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయం ఏంటి? అధికారం. అధికారం అంటే ఏంటి? పరిస్థితుల్ని శాసించగలడం. పరిస్థితుల్ని శాసించగలడం, అధికారము ఇవ్వడం, గుర్తు. ఆమేన్. హల్లెలూయా. నాలుగవది ఏంటి? విమోచన దినము వరకు మనం ఏం చేయాలి? గుర్తింపు పొంది ఉన్నాం అంటే మనము విమోచన దినము వరకు నేను పరలోక నివాసినని మనల్ని మనము గుర్తించుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని సంగమా, మీరు ఇంకా ఇప్పటి వరకు నేను ఇంకా గుర్తింపు పొందలేదే, నేను ఈ లోకంలో ఉన్నాను, లేకపోతే ఇట్లాగే నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, నలుగురిలో నేను కూడా ఒక వ్యక్తిలాగా నేను భక్తి చేస్తున్నాను అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని గుర్తించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీకు శోధన కలిగిన, మీకు ఇబ్బంది కలిగిన, ఇతరుల మాట అన్నా, నేను బలహీనుడయ్యాను అనుకున్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? దేవుని ముద్ర నా మీద ఉన్నది. నేను దేవుని చేత ముద్రింపబడిన దానను. దేవుని ముద్ర ఉన్న దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇంకా దేవుడు ఈ కష్టాలలో కూడా నేను ప్రార్థన చేయగా ఆ పరిస్థితులు నేను శాసించగలను. నా ప్రార్థన ద్వారా నేను విమోచన దినము వరకు నేను ఈ గుర్తింపు పొంది ఉంటాను. నా ప్రార్థన వ్యర్థము కాదు అని గుర్తించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి విశ్వాసము, అట్టి గొప్ప కృప, అట్టి ధన్యత మనందరికీ దేవుడు దయచేయనుగాక. సంగమా, మీరందరూ ఏదో వాక్యం వింటున్నాం, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అన్నట్టు భక్తి చేయడం కాదు. మీరు ప్రభు వస్తే ఈ క్షణమే నేను ఎత్తబడగలను అన్న విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయనుగాక. అట్టి విధంగా మనందరం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.